ఈ రోజు నేను మీకు కథ వినిపిస్తాను. ఒకప్పుడు ఒక వ్యక్తి తన ద్వారం మీద ఇలా రాశాడట, నేను ఎంతో దుఃఖంలో ఉన్నాను, దయచేసి నన్ను కలవడానికి ఎవరూ రాకండి అని. కొంతసేపటి తర్వాత అతని మిత్రుడొచ్చాడు. అతడు ఆ మాటల్ని చదివాడు. అయినా సరే వెళ్లి అతన్ని కలిశాడు. అతను ఏమన్నాడంటే, నాకు చదవడం రాదు, కానీ నీ మనసులో ఉన్న దుఃఖాన్ని చదవటం మాత్రం నాకు బాగా వచ్చు అని అన్నాడట. అలాంటి వాడినే మంచి మిత్రుడు అంటారు. ఏ కారణం చేతనైనా మీరు దుఃఖంలో ఉన్నప్పుడు, సమస్యకి పరిష్కారం కనిపెట్టలేనప్పుడు, ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోవాలనిపించినప్పుడు, అప్పుడు కూడా ఈ మిత్రుడు మీ వెంటే వస్తాడు. అతడు మీ సమస్యని పరిష్కరించలేకపోవచ్చు, కాని నేనున్నానని ధైర్యం ఇస్తాడు. అతడు మీ దుఃఖాన్ని తగ్గించలేకపోవచ్చు, ఆశాకిరణాలని తప్పకుండా చూపించగలడు. మీరు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవలసి రావచ్చు.